ద మ్యాన్ ఇన్ ఎల్లో క్యారెక్టర్ జిమ్ని చంపేసిన సీన్తో ఎపిసోడ్ 1 స్టోరీ స్టార్ట్ అవుతుంది. అయితే ఆ టైంలో జూలీ అక్కడే ఉంటుంది. అప్పుడు ఆ మ్యాన్ ఇన్ ఎల్లో జూలీతో, చూడు పాప, మనం ఇలా కలుసుకోవడం ఆపాలి. ఈసారి ఎప్పటి నుంచి వచ్చావు? ఒకసారి స్టోరీలో ఆల్రెడీ జరిగిన ఈవెంట్స్ని చేంజ్ చేయలేమని నీకెవరు చెప్పలేదా అని అంటాడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడున్న జూలీ కరెంట్ టైమ్ లైన్ ఆర్ స్టోరీలో ఉండే జూలీ కాదు. అండ్ ఈ జూలీ టైం ట్రావెల్ ఆర్ స్టోరీ ట్రావెల్ చేసి ఈ సిచ్యువేషన్కి వచ్చింది. అండ్ జూలీ ఆ మ్యాన్ ఇన్ ఎల్లోని మీట్ అవడం ఇది ఫస్ట్ టైం అయితే కాదు. ఆ మ్యాన్ ఇన్ ఎల్లో తిరిగి చూసేసరికి జూలీ అక్కడి నుంచి పారిపోతుంది. ఇప్పుడు ఆ మ్యాన్ ఇన్ ఎల్లో చనిపోతున్న జిమ్తో, నాకు నువ్వంటే చాలా ఇష్టం బ్రో, నెక్స్ట్ జరగబోయేది చూడడానికి నువ్వు లేకపోవడం చాలా షేమ్ఫుల్గా ఉంది, ఎందుకంటే నెక్స్ట్ జరగబోయేది నా ఫేవరెట్ పార్ట్ అని అంటాడు. ఇక ఆ తర్వాత మళ్ళా ఒక ఫ్యామిలీ కార్కి అడ్డంగా ఒక చెట్టు పడుతుంది. ఫాతిమా అండ్ ఎలీస్ని బయటికి పంపించి కెన్ బాయ్డ్ని వెతకడానికి ఆ గృహలోకి వెళ్తాడు. అక్కడ కెన్ బాయ్డ్ని కలిశాక అప్పుడే పుట్టి పెరిగిన స్మైల్ మాన్స్టర్ని కూడా చూసి షాక్ అవుతాడు. బాయ్డ్ అండ్ కెన్ ఆ కేవ్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్డ్ కెన్తో, ఫాతిమా నుంచి వచ్చిన బేబీయే పెరిగి స్మైల్ మాన్స్టర్ అవడం నా కల్లారా చూసా అని చెప్తాడు. నెక్స్ట్ క్రిస్టీ ఎల్జిన్కి ట్రీట్మెంట్ చేస్తుంది. ఆ మ్యాన్ ఇన్ ఎల్లో అడవిలో ఒక దగ్గర తవ్వి ఒక ట్రంక్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. అది ఏంటి అనేది మనకి ఎపిసోడ్ ఎండింగ్లో తెలుస్తుంది. ఆ స్మైల్ మాన్స్టర్ని చూశాక బాయ్డ్కి ఏమీ అర్థం కాదు. బాయ్డ్ కెన్తో, మనం వాళ్ళని ఏమీ చేయలేం, ఇక మనం ఎలా చనిపోవాలనేది డిసైడ్ చేసుకోవడం తప్ప మనం వాళ్ళని ఓడించలేమని అంటాడు. కరెక్ట్గా అప్పుడే ఆ విలేజ్లోకి మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో చూసిన కార్ చాలా స్పీడ్గా వచ్చి బాయ్డ్ అండ్ కెన్ ఉన్న స్టేషన్ని గుద్దుకుంటుంది. ఆ కార్లో ఉన్న ఫాదర్ అన్కాన్షియస్ అయిపోతాడు అండ్ అతని డాటర్ సోఫియాకి పెద్దగా దెబ్బలేం తగలవు. సోఫియా అండ్ ఆమె ఫాదర్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు అండ్ వాళ్ళతో పాటు కెన్ కూడా హాస్పిటల్కి వెళ్తాడు. జేడ్ తబితాతో, మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి చెప్దామని అంటాడు. బట్ తబితా దానికి ఒప్పుకోదు, బికాజ్ అది నిజమో కాదో అన్న క్లారిటీ తబితాకి ఉండదు. ఇప్పుడు బాయ్డ్ ఫాతిమా, ఎలీస్, క్రిస్టీ అండ్ డోనాతో, ఫాతిమా బేబీ పెరిగి స్మైల్ మాన్స్టర్ అవడం నేను చూసా అని చెప్తాడు. అప్పుడు ఫాతిమా, వాళ్ళు ఎవరితోనో కలకాలం బ్రతికి ఉండేలా ఒక డీల్ సెట్ చేసుకున్నారు, బట్ దాని గురించి నాకు పెద్దగా ఏం తెలియదు అని అంటుంది. బాయ్డ్ మెల్లమెల్లగా హోప్స్ అన్ని కోల్పోతుంటాడు. బట్ క్రిస్టీ, డోనా అండ్ ఎలీస్ మోటివేట్ చేసేసరికి మళ్ళా సెట్ అవుతాడు. నైట్ అవుతున్న జిమ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో జూలీ తబితాతో, అసలు ఈరోజు ఏమైంది, ఎందుకు నువ్వేం చెప్పట్లేదు అని అడుగుతుంది. దానికి తబిత, ఇప్పుడు దాని గురించి నన్ను అడగకు, జిమ్ డెఫినెట్లీ సేఫ్గానే ఉంటాడు అని అంటుంది. ఇంతలో వాళ్ళ కిచెన్లో ఉండే సామాన్లు ఆటోమేటిక్గా మూవ్ అవడం చూస్తాం మనం. ఇది ఎలా ఉంటే అక్కడ హాస్పిటల్లో కెన్ భయ్య సోఫియాకి ఆ విలేజ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. కాసేపటికి కెన్ పడుకుని పోతాడు. ఇక్కడ మనకి మబ్బులిడిపే ట్విస్ట్ రివీల్. ఆ ట్విస్ట్ ఏంటి అంటే, ఆ మ్యాన్ ఇన్ ఎల్లోయే సోఫియాలా చేంజ్ అయ్యి కారులో ఉన్న పాస్టర్ని ట్రాప్ చేసి ఆ విలేజ్లోకి ఎంటర్ అయ్యాడు. నేనైతే ఈ ట్విస్ట్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకో మ్యాటర్ ఏంటి అంటే, ఈ సోఫియా ఆ స్టోర్ని పట్టుకుంటుంది. సో ద మ్యాన్ ఇన్ ఎల్లో ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దెన్ అదర్ డెవిల్స్. అయితే సోఫియా ఆ పాస్టర్ని లేపేసే ముందు, ఈ స్టోరీలో నువ్వు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్వి, వీళ్ళు చాలా విషయాలు తెలుసుకున్నారు, ఇంత తెలుసుకున్నాక నేను నాలా ఇక్కడికి రాలేను, అందుకే నిన్ను యూజ్ చేసుకున్నాను అని చెప్పి, ఇప్పుడు జరగబోయేది నా ఫేవరెట్ పార్ట్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే నాశనం చేసుకుంటారు అని చెప్పి వాడిని లేపేస్తుంది. అండ్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. దీని మీనింగ్ ఏంటి అంటే, మ్యాన్ ఇన్ ఎల్లో డైరెక్ట్గా అటాక్ చేయట్లేదు, హ్యూమన్స్లో ఒకరిలా కలిసిపోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళని ఇన్ఫిల్ట్రేట్ చేసి, వాళ్ళని లోన్లీగా ఫీల్ అయ్యేలా చేసి, వాళ్ళని మెంటల్లీ బ్రేక్ డౌన్ అయ్యేలా చేద్దాం అనుకుంటున్నాడు. ఆ అన్నగారి ప్లాన్స్ ఏంటో మనకి ముందే తెలుస్తుంటాయి మరి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.